అరుగో అక్కడ మంత్రి కందులు దుర్గేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు దిష్టి మాటలపై ఆయన కవర్ డ్రైవ్ చూద్దాం. నమస్కారం సార్. గాలికి పోయే కంపను తలకు చుట్టుకున్నట్లు ఏడు సార్ ఈ దిష్టి గొడవ? చిన్నప్పుడు తల్లి సొంత బిడ్డకి అన్నం పెట్టి ఆ గిన్ని ఇలా తిప్పుతూ ఇరుగు దృష్టి పొరుగు దృష్టి నా దృష్టి కూడా తగలకూడదు అంటది తల్లి. అవును. అయితే అంత మాత్రం చేత తల్లి తను బిడ్డని దిష్టి పెడుతుందనా? అదంతా కాదు గాని కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందా లేదా? కేవలం అలాగ ఒక మామూలు మాటగా, అది మన ఆచారంలో ఉన్నటువంటి మాటగా, ఒక సామెతగా చెప్పినటువంటి మాట తప్పితే, అలా అయితే ఏ ఒరిస్సా నాయకులతో లేకపోతే ఏ జార్ఖండ్ నాయకులతో వాళ్ళు కాకపోతే ఏ అస్సాం నాయకులతో దిష్టి తగిలిందని అనొచ్చు కదా. తెలంగాణ నాయకులదే అని ఎందుకు అన్నట్టు? ఆయనేం ప్రత్యేకంగా తెలంగాణను కించపరచాలని ఎప్పుడు మాట్లాడ్డాయినా, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే మన మాండలికాల్లో ఆ మాట ఉంటుంది. ఏ మాట? మా దిష్టి తగలకూడదని మనం ఊరికే అంటాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తోసి తొయ్యక ఊరికే ఏదోటి మాట్లాడేశారు అని అంటారు మీరు, అంతే కదా? బిడ్డ మీద తల్లి దృష్టి పడకూడదు అనేటువంటి మాట చెప్పేటువంటి మాటగా అలా చెప్పడం తప్పితే దాన్ని వారిని కించపరచడానికి కాదు. ఏటో మీరు ఏటి మాట్లాడుతున్నారు, మాకేటి అర్థం కావట్లేదు. సర్లేండి కానివ్వండి.